నిన్న ఒక సీనియర్ డేటా అనలిస్ట్ పొజిషన్‌కి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాననమాట. వాళ్ళు అడిగిన క్వెషన్స్ ఇంటర్వ్యూ అవ్వంగానే యాస్ ఇట్ ఈజ్ రాసుకొనొచ్చాను. సో, ఒక సీనియర్ పొజిషన్ ఎస్పెషల్లీ డేటా దానిలో మీరు అప్లై చేస్తున్నారు అంటే ఎలాంటి క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అన్న దాని మీద ఒక క్విక్ వీడియో చేస్తున్నాను. సో, బేసికల్‌గా సీనియర్ పొజిషన్స్‌లో ఏం జరుగుతుందంటే నేను ఇప్పటికి ఒక లాస్ట్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్‌గా సీనియర్ రోల్స్‌లోనే వర్క్ చేస్తున్నాను. సీనియర్ ప్రిన్సిపల్ రోల్స్‌లో. ఈ రోల్స్‌లో అంతా కూడా బిహేవియరల్ ఇంటర్వ్యూసే ఎక్కువుంటాయి. బిహేవియరల్ అంటే మనకున్న టెక్నికల్ స్కిల్స్ కాకుండా మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అది ఎలా చేస్తున్నాము, మన మైండ్ సెట్ ఎలా ఉంది, మనం ఒక సిట్యుయేషన్‌లో ఎలా రెస్పాండ్ అవుతున్నాము అన్న దాని మీదే ఫోకస్ ఎక్కువుంటుందనమాట. ఆఫ్‌కోర్స్ టెక్నికల్ స్కిల్స్ అనేది మ్యాండేటరీయే. బట్ అది మీ రెజ్యూమే ద్వారా మీరు చేసిన ప్రయర్ ప్రాజెక్ట్స్ ద్వారా ద వే యూ ఎక్స్‌ప్లెయిన్ ద్వారా వాళ్ళకి తెలిసిపోతుందనమాట. సో, ఈ సీనియర్ రోల్‌లో వాళ్ళు నన్ను అడిగిన క్వెషన్స్ చాలానే అడిగారు. బట్ నాకు గుర్తున్నవన్నీ ఒక 10 వరకు రాసాను. ఇందులో ఓవర్‌లాప్ ఉంటదనమాట. మనం ఒకదానికెళ్దాం. బేసికల్‌గా ఈ క్వెషన్స్ అన్నిటికి వాళ్ళు ఇంటర్వ్యూ అప్పుడు నాకు ముందు ఒక ఈమెయిల్ పంపించారనమాట. దానిలో వాళ్ళేమన్నారంటే, వీటిలన్నిటికి మనం స్టార్ ఫార్మాట్ యూజ్ చేస్తామన్నారు. సో, చాలామందికి స్టార్ ఫార్మాట్ అంటే ఏంటో తెలీదు కాబట్టి క్విక్‌గా చెప్తాను. స్టార్ ఫార్మాట్ అంటే ఏంటంటే ఎస్‌టిఏఆర్ సిట్యుయేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్. సో, ఏదైనా ఒక క్వెషన్ అడిగినప్పుడు మనం ఈ స్టార్ ఫార్మాట్‌లో ఆన్సర్ చెప్పాలి అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ జేస్తారనమాట. సో, అంటే వాళ్ళు ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు మనం ఏ సిట్యుయేషన్ ఏంటి? అందులో మనకొచ్చిన టాస్క్ ఏంటి? మనం చేసిన యాక్షన్ ఏంటి? దానివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి? ఇవన్నీ చెప్పాలి. ఇది చెప్తున్నప్పుడు కూడా ఫోకస్ షుడ్ బి మోర్ ఆన్ ద టాస్క్ అండ్ యాక్షన్ అనమాట. ఒక 80% ఆఫ్ ద టైమ్ మనం టాస్క్, యాక్షన్ గురించే మాట్లాడుతాం. ఒక 10% సిట్యుయేషన్ గురించి, ఒక 10% రిజల్ట్ గురించి. క్వెషన్స్‌లోకెళ్దాం. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే వాళ్ళేమడిగారంటే ఆఫ్‌కోర్స్ ఫస్ట్ క్వెషన్ ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉంటది. సో, ఈ ప్లేస్‌లో నేను ఎప్పుడూ ఒక స్ట్రాటజీ వాడతాను. అదేంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు క్విక్‌గా నా నేము, మేబీ నేను చేస్తున్న రీసెంట్ జాబ్ జెప్పి ఇమ్మీడియేట్‌గా నేను నా గురించి నా లైఫ్‌లో ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆర్ ఒక ఇంట్రెస్టింగ్ సిట్యుయేషన్‌ని వాళ్ళకి చెప్తాననమాట. సో, ఈ ఇంటర్వ్యూలో నేను వాళ్ళకేం చెప్పానంటే, మై నేమ్ ఈస్ చందు. నేను కరెంట్‌లీ సో అండ్ సో కంపెనీలో ఇలాంటి వర్క్ చేస్తున్నాను. అండ్ నేను యాక్చువల్‌గా 2 జాబ్స్ చేస్తున్నాను. ఒకటేంటంటే టైమ్ టు టైమ్ ఇట్లాగా డేటా రోల్స్‌లో కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తూ ఉంటాను. సెకండ్ రోల్ ఈజ్ యూట్యూబర్. సో, యూట్యూబర్‌గా నేను నాకున్న డేటా స్కిల్స్‌ని నేను వేరే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటానని చెప్పాననమాట. ఆఫ్‌కోర్స్ అంతా ఇంగ్లీష్‌లో జరిగింది. నేను మీకు తెలుగులో ఆన్సర్ చెప్తున్నాను. బట్ థిస్ ఈస్ హౌ ఐ అప్రోచ్డ్ ఇట్. దీనివల్ల నాకొచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక స్టోరీ లాగా చెప్పడం వల్ల ఆ ఇంటర్వ్యూని ఒక డైరెక్షన్‌లోకి మార్చడానికి నాకొక చిన్న అవకాశం దొరికిందనమాట. ఆఫ్‌కోర్స్ వాళ్ళు అడగాల్సిన క్వెషన్ వాళ్ళు అడిగారనుకోండి. కాకపోతే నేను ఎప్పుడైతే యూట్యూబర్ అన్నానో దే గాట్ క్యూరియస్ అనమాట. దే వాంటెడ్ టు నో మోర్. ఇన్‌ఫాక్ట్ ఒక పానెల్ మెంబర్ నా ఛానెల్ ఆల్రెడీ ముందే చూసున్నారు. సో, వాళ్ళు ఎక్సైట్ అయ్యారన్నమాట. వాళ్ళు కొన్ని క్వెషన్స్ అడిగారు. ఫాలో అప్ క్వెషన్స్ లైక్ యూట్యూబ్ ఎలా పనిచేస్తుంది? అందులో నీకు డబ్బులెలా వస్తాయి? ఇలాంటివన్నీ అడిగారన్నమాట. సంబంధం లేనివి. సో, ద హోల్ పాయింట్ ఈస్ వెన్ యూ టెల్ ఎ స్టోరీ, యూ హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్ ఆఫ్ కనెక్టింగ్ విత్ ద ఇంటర్వ్యూయీ ప్యానెల్ అండ్ మేక్ ఎ బెటర్ ఇంప్రెషన్ ఆన్ దెమ్. ఏదో క్వెషన్ ఆన్సర్‌లా గాకుండా. తర్వాత ఇంకొక క్వెషన్ నెక్స్ట్ క్వెషన్ వాళ్ళేమడిగారంటే, వై డిడ్ యూ అప్లై ఫర్ దిస్ రోల్ అని అడిగారన్నమాట. దిస్ ఈస్ ఎ వెరీ స్పెసిఫిక్ క్వెషన్ అండ్ ఐ లైక్ దిస్ క్వెషన్ అనమాట. ఎందుకంటే ఆహ్, నా సిట్యుయేషన్ ఏంటంటే నేను డబ్బుల కోసం పని చేయట్లేదు. నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన డేటా ఛాలెంజెస్, ప్రాజెక్ట్స్‌లో ఆహ్, నేను అప్లై చేసుకొని ఎళ్తాననమాట. సో, వై డిడ్ యూ అప్లై అన్నప్పుడు నేను అదే చెప్పాను. నాకు యాక్చువల్‌గా మీరు మెన్షన్ చేసిన స్పెసిఫిక్ ఛాలెంజ్ నాకు నచ్చింది. ఇట్ ఈస్ ఎ టైమ్ బౌండ్ ప్రాజెక్ట్. సో, ఐ నో దట్ ఫ్రమ్ ఈ ఒక నెక్స్ట్ 8 మంత్స్‌లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుందో నాకు తెలుసు. సో, అది కూడా నాకు నచ్చింది. ఇంకొకటేంటంటే మీరు యూజ్ చేస్తున్న టెక్ స్టాక్ ఏదైతే ఉందో, దాని మీద వర్క్ చేయాలని నేను ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను. బట్ వెల్లింగ్టన్‌లో చాలా చోట్ల ఇది యూజ్ చేయట్లేదు. సో, నాకు ఆపర్చునిటీ దొరకలేదు. ఇప్పుడు మీ ద్వారా నాకు దొరుకుతుంది కాబట్టి ఐ గాట్ ఎక్సైటెడ్. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు అండర్‌స్టాండ్ దిస్ బిజినెస్ డొమైన్ మోర్. సో, అందుకని నేను అప్లై చేశానని చెప్పాననమాట. సో, సీనియర్ రోల్స్‌కి వెళ్ళే వాళ్ళకి ఇదొకటి ప్రైమరీగా మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే సీనియర్ రోల్స్ అనేవి కొద్దిగా హ్యాండ్ పిక్డ్‌గా ఉంటాయి కాబట్టి, మనము ఏదో జస్ట్ ఇదైపోయింది అది, అదైపోయింది ఇది అన్నట్టు కాకుండా, ఒక డెలిబరేట్ చాయిస్ లాగా మనం అప్లై చేస్తున్నాము అన్న మైండ్ సెట్‌లో మనముంటే, దెన్ వి కెన్ కన్వే దట్. సో, అది సెకండ్ క్వెషన్. దెన్ ఇంకా మిగతావన్నీ బిహేవియరల్ క్వెషన్స్ అనమాట. ఈ ఫస్ట్ 2 ఏంటంటే ఫార్మాలిటీ క్వెషన్స్ లాగా దే విల్ ఆస్క్ బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఫాలోస్ ద స్టార్ ప్యాటర్న్. సో, ఈ అన్నిటికి నేను ఆన్సర్స్ చెప్పను. క్వెషన్స్ మాత్రం చెప్తాను. ఈ క్వెషన్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో పెట్టాను. మీరు యాస్ ఇట్ ఈజ్ చూసుకొని మీరు మీ సిట్యుయేషన్ బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. 1, 2కి నేను ఆన్సర్స్ కూడా చెప్తాను నేనేం చెప్పానని. సో, అన్ని క్వెషన్స్ కూడా ఆల్‌మోస్ట్ టెల్ మీ అబౌట్ ఎ టైమ్ ఆర్ టెల్ మీ అబౌట్ ఎ సిట్యుయేషన్ ప్యాటర్న్‌లోనే ఉంటాయి.
సో టెల్ మీ అబౌట్ అ టైమ్ వెన్ యూ మేనేజ్ డెడ్‌లైన్స్ అండ్ ప్రయారిటీస్ ఆన్ యువర్ ఓన్ అని అడిగారనమాట. సో దీనికి నేనేం చెప్పానంటే, యాక్చువల్‌గా నా పర్సనల్ సిట్యుయేషన్ ఏంటంటే, నేను ఎప్పుడు ఇయర్ రౌండ్ నేను జాబ్ చేయను. మేబీ ఏడాదికి ఒక 3 నెలలు ఏమో వర్క్ చేస్తాను. మిగతా టైం అంతా నా ఛానల్, నా బిజినెస్ దాని మీద నా ఫోకస్ అనమాట. సో అందుకని వాళ్ళకేం చెప్పానంటే, వర్క్‌లో నాకు ఆల్‌వేస్ డెడ్‌లైన్స్, ప్రయారిటీస్ ఉంటాయి. అండ్ సమ్‌టైమ్స్ ఐ గెట్ మేనేజ్డ్ బై అదర్స్. బట్ సమ్‌టైమ్స్ ఐ డూ ఇట్ ఆన్ మై ఓన్. బట్ నా పర్సనల్ లైఫ్ విచ్ ఈస్ 75% ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద ఇయర్ వెన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ఓన్, there is nobody giving me any deadlines or priorities. I have to decide on my own. Like I have to decide I need to produce these videos, I need to make these kind of content, and around that I have to prioritize, plan and do it all on my own. So I'm used to that dynamic where I always plan on my own అని చెప్పారనమాట. ఈ ఆన్సర్ వాళ్ళకి బాగా నచ్చింది. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, టెల్ us about a time when you have dealt with incomplete, unclean or ambiguous data sets and requirements. ఆఫ్ కోర్స్ అన్‌క్లీన్, ఇన్‌కంప్లీట్ డేటా అనేది ఆల్మోస్ట్ నార్మ్ ఆఫ్ ద కార్పొరేట్ వరల్డ్ అనమాట. ఎక్కడో గాని క్లీన్ డేటా ఉండదు. ప్రెట్టి మచ్ ఎవ్రీవేర్ అన్‌క్లీన్ డేటానే ఉంటది. ఇదే నేను నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్‌లో ఒక సిట్యుయేషన్ తీసుకొని, సో చూసారు కదా స్టార్ సిట్యుయేషన్ తీసుకున్నాను. అక్కడ అన్‌క్లీన్ డేటా ఎలా వచ్చింది? దాన్ని నేను ఆ టాస్క్ ఏంటి? ఆ అన్‌క్లీన్ సిట్యుయేషన్ ఏంటి? అక్కడ నేను చేసిన టాస్క్ ఏంటి? నేను చేసిన యాక్షన్ ఏంటి? నేను ఏం టూల్స్ వాడాను? ఏం ప్రాసెసెస్ యూజ్ చేశాను? అండ్ రిజల్ట్ ఏమైంది? ఇది వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. టెల్ us అబౌట్ ఎ టైమ్ వెన్ యూ డెల్ట్ విత్ ఎర్రర్స్ ఇన్ యువర్ డేటా. ఎర్రర్స్ ఇన్ యువర్ వర్క్. లైక్ ఆ ఎర్రర్స్ నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు అని అడిగారు. అగైన్ దీనికి కూడా ఒక సిట్యుయేషన్ తీసుకున్నాను. దానిలో నేనేం చేశానని చెప్పాను. అలాగే ముందుకెళ్ళామనమాట. ఈ ఈ ఆన్సర్ చెప్తున్నప్పుడు, ముందు ఆన్సర్ చెప్తున్నప్పుడు నేను యాక్చువల్‌గా నా ప్రీవియస్ వర్క్‌లో చేసిన కొన్ని సిట్యుయేషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. అందులో వాళ్ళకి ఫైనాన్షియల్ మోడలింగ్ అన్న కాన్సెప్ట్ బాగా నచ్చింది. యాక్చువల్‌గా నేను అప్లై చేస్తున్న రోల్‌లో కూడా లిటిల్ బిట్ ఆఫ్ ఫైనాన్షియల్ కాస్ట్ మోడలింగ్ ఉందనమాట. సో వాళ్ళు అప్పుడు హౌ ఐ బిల్ట్ ఎ ఫైనాన్షియల్ మోడల్ అని అడిగారు. ఏం టూల్స్ వాడావని. సో దిస్ ఈస్ మోర్ ఆఫ్ ఎ టెక్నికల్ క్వెషన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సీనియర్ రోల్స్‌కి యాక్చువల్‌గా టెక్నికల్ క్వెషన్స్ అడగరు. బట్ ఇది ఒక ఎక్సెప్షన్ అనమాట. అండ్ అగైన్ వి గాట్ ఇంటూ ఎ వెరీ గుడ్ టెక్నికల్ డిస్కషన్ దేర్. నేను నా టూల్ చాయిసెస్ అవి చెప్పాను. నేను ఎక్సెల్ యూజ్ చేసి బిల్డ్ చేశానని చెప్పాను. వాళ్ళకి కొన్ని కామెంట్స్, సజెషన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు అవి షేర్ చేసుకున్నారు. అండ్ టుగెదర్ మేము ఒక టీమ్ మీటింగ్ లాగానే అయిందనమాట ఆ పాయింట్‌లో. ఇట్ వాస్ నాట్ అన్ ఇంటర్వ్యూ. దెన్ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, టెల్ us అబౌట్ ఎ టైమ్ వెన్ యూ హ్యాడ్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ అండ్ కంపీటింగ్ ప్రయారిటీస్. ఇది చూసుకుంటే ఫస్ట్ క్వెషన్ లాంటిదే ఈ స్టార్ మోడల్‌లో. సో మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్, కంపీటింగ్ ప్రయారిటీస్. అగైన్ చాలా ప్రాజెక్ట్స్‌లో ఎస్పెషల్లీ మీరు ఒక సీనియర్ రోల్‌కి అప్లై చేస్తున్నారు అంటే ఆల్రెడీ మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్, మల్టిపుల్ సిట్యుయేషన్స్ చూసుంటారు కాబట్టి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, డిఫరెంట్ ప్రయారిటీస్ ఇవన్నీ మీరు డీల్ చేసి ఉంటారు. సో వాటిల నుంచి ఏదో ఒకటి తీసుకొని మీరు దాని బేసిస్ మీద ఆన్సర్ చెప్తారనమాట. టెల్ us అబౌట్ ఎ టైమ్ హౌ ఐ అండర్‌స్టాండ్ అన్నౌన్ డేటా అండ్ బిజినెస్. దీనికి నేనేం చేశానంటే, నా లాస్ట్ ప్రాజెక్టే ప్రాపర్ ఎగ్జాంపుల్ అనమాట. అది నేను ఇప్పటివరకు నేను చేసినవన్నీ కూడా మోర్ ఆర్ లెస్ హ్యూమన్ రిసోర్సెస్ పేరోల్‌లో వర్క్ చేశాను. లాస్ట్ ప్రాజెక్ట్ ఒకటి నేను రిటైర్మెంట్ విలేజెస్ ఇండస్ట్రీలో వర్క్ చేశాననమాట. సో దానిలో అసలు నాకు రిటైర్మెంట్ విలేజెస్ గురించి కానీ, అక్కడ జరిగే డీఎంఎఫ్ ఇట్లాంటి కాలిక్యులేషన్స్ గురించి కానీ ఏమీ తెలీదు. అండ్ ఇట్ వాస్ ఎ షార్ట్ ప్రాజెక్ట్. 3 మంత్సే ఉన్నాను నేను అక్కడ. 3 మంత్స్‌లో నేను డెలివరబుల్ ఇవ్వాలి, ఇంప్రెస్ చేయాలి. అంతా ఫటాఫటా జరిగిపోవాలనమాట. సో అప్పుడు నేను ఎలా అర్థం చేసుకున్నాను ఆ రిక్వైర్మెంట్‌ని, ఆ బిజినెస్ రూల్స్‌ని, ఆ కాంప్లికేటెడ్ లాజిక్‌ని, దాన్ని నేను ఎలా ఇంప్లిమెంట్ చేశాను సీక్వెల్‌లో, పవర్ బిఐలో అన్నది నేను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. అది కూడా వాళ్ళకి బాగా నచ్చింది. తర్వాత ఇంకొకటి, హౌ యూ సారీ నా రైటింగ్ నాకే అర్థం కావట్లేదు. హౌ యూ వర్క్ అగెయిన్స్ట్ టఫ్ డెడ్‌లైన్స్. టైట్ డెడ్‌లైన్స్ ఎట్లా పనిచేస్తావు అని అడిగారు. ఇది కూడా యాక్చువల్‌గా నేను ఏదైతే ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లో చెప్పానో అదే ప్రాజెక్ట్‌ని తీసుకున్నాను. అందులో డెడ్‌లైన్స్ గురించి వాళ్ళకి చెప్పాను. అండ్ హౌ ఐ మెట్ దోస్ డెడ్‌లైన్స్, నేను ఎలా ప్రయారిటైజ్ చేసుకున్నాను అవన్నీ కూడా వాళ్ళకి చెప్పాననమాట. ఇక్కడ మీరు చూస్తుంటే ఈ క్వెషన్స్ అన్నిటికి కూడా కొద్దిగా ఓవర్‌లాప్ ఉంటదనమాట. ఎందుకంటే దేనికి దానికి సెపరేట్ ఎగ్జాంపుల్ ఉండదు. ఒక్కొక్కసారి ఒక ఎగ్జాంపులే మల్టిపుల్ వాటికి చెక్ అవుతది. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు యాక్చువల్‌గా చాలా క్వెషన్స్ రాసుకొచ్చారు. వాళ్ళు ప్రింట్ తీసుకొని వచ్చారనమాట. నేను ఒక 4 క్వెషన్‌కి ఆన్సర్ చెప్పేటప్పటికి ఆవిడ అన్ని టిక్‌లు పెట్టేసింది దాని మీద. ఆవిడ అందనమాట నాతో, యాక్చువల్లీ వైల్ యూ ఆర్ ఆన్సరింగ్ దిస్ క్వెషన్, యూ యాక్చువల్లీ ఆన్సర్డ్ ద అదర్ క్వెషన్స్ ఆల్సో దట్ వీ హ్యాడ్. నౌ వీ హావ్ టు కమ్ అప్ విత్ న్యూ క్వెషన్స్ ఫర్ యూ అని అన్నారు. సో జనరల్‌గా మీరు చూజ్ చేసుకునే ఆ స్టార్‌లో ఆ సిట్యుయేషన్, ఆ టాస్క్, యాక్షన్ గనుక మంచి స్ట్రాంగ్, కంపెల్లింగ్ అండ్ రియల్లీ మీటీ ఎగ్జాంపుల్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఇంటర్వ్యూని బేసికల్‌గా పార్క్ నుంచి అవతలకి కొట్టేసినట్టే అనమాట. సో అది. తర్వాత ఇంకొకటేంటంటే ఇంకా అంతే. ఇవి లాస్ట్ 2 ఏంటంటే, వై డిడ్ యూ అప్లై అండ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అవి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! సో ఇది.
ఇంటర్వ్యూలో ఇంకొకటి జరిగిందేంటంటే, జనరల్‌గా ఏ ఇంటర్వ్యూ అయినా, ఈవెన్ బిగినర్ ఇంటర్వ్యూ అయినా గానీ, వాళ్ళు మనల్ని అడుగుతారు. డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ అని. సో, ఇందులో నేను అడిగిన క్వెషన్స్ ఏంటో చెప్తాను. నేనేం అడిగానంటే, ఒకటి నేను నా వర్క్ గురించి వాళ్ళకి ఆల్రెడీ చెప్పాననమాట. నేను 2 జాబ్స్ చేస్తున్నాను గాబట్టి, ఐ వాంట్ టు నో వెదర్ యూ ఆర్ ఓపెన్ ఫర్ పార్ట్ టైమ్ అని అడిగాను. విచ్ దే ఆర్ హ్యాపీ విత్. ఆఫ్ కోర్స్ ఐ న్యూ థట్. బట్ ఐ వాంటెడ్ టు ఎన్ష్యూర్ థట్ ఈ రోల్‌కి వాళ్ళు పార్ట్ టైమ్ ఒప్పుకుంటున్నారని. ఇది నా పర్సనల్ సిట్యుయేషన్. అలాగే మీ దాన్ని బట్టి మీకు రెలెవెంట్‌గా మీ క్వెషన్ అడుగుతారనమాట. ఇంకొకటేం అడిగారంటే, మీరు యూజ్ చేస్తున్న టెక్నాలజీ స్టాకు, డే టు డే వర్క్ ఎట్లా ఉంటుంది? అది నాకు ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని అడిగాననమాట. సో, ఇట్లాంటి క్వెషన్స్ మీరు అడగొచ్చనమాట. నేను ఎవరితో వర్క్ చేయబోతున్నాను? నా వర్క్‌లో నేను సక్సెస్ అవ్వాలి అంటే, వాట్ ఆర్ ద మెట్రిక్స్ ఆర్ పారామీటర్స్ ఫర్ మీ హియర్? ఆహ్, ఏం టూల్స్ వాడబోతున్నాను? ఎవరితో డీల్ చేయబోతున్నాను? ఎట్లాంటి అవుట్‌పుట్స్ ప్రొడ్యూస్ చేయాలి? ఇలాంటి క్వెషన్స్ మీరు అడగొచ్చనమాట. సో, అది నాకు జరిగిన టెక్నికల్ ఇంటర్వ్యూ అదే సీనియర్ లెవెల్ రోల్ ఇంటర్వ్యూ ఎగ్జాంపుల్. నిన్ననే అయింది. నేను వెంటనే అన్నీ రాసుకున్నాననమాట. ఐ వాంటెడ్ టు షేర్ దిస్. హోప్‌ఫుల్లీ మీకు గనక ఏదైనా సీనియర్ రోల్స్‌కి మీరు అప్లై చేస్తున్నారు. అంటే డేటా సైంటిస్ట్ కానీ, అనలిస్ట్ కానీ, ఇంజినీర్ గానీ దేనికి అప్లై చేసినా జనరల్‌గా నేను ఎవరినైనా రిక్రూట్ చేసుకుని కూడా నేను ఇవే అడుగుతాను. నేను అప్పుడప్పుడు హైర్ చేస్తా ఉంటాననమాట. అండ్ నేనెళ్ళినప్పుడు కూడా నాకు ఇలాంటి క్వెషన్స్ వస్తూ ఉంటాయి. మీరు గనక ఏదన్నా రోల్స్‌కి అప్లై చేస్తూ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. మీకు ఆ జాబ్ రావాలని కూడా కోరుకుంటున్నాను. సరే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దీన్ని మీ సర్కిల్‌లో ఎవరికన్నా ఇలా అప్‌కమింగ్ ఇంటర్వ్యూస్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. నేను మిమ్మల్ని మళ్ళా ఇంకెక్కడన్నా కలుస్తాను. బాయ్.